రైట్ పులిచింతల గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో గేట్లు కొట్టుకుపోవడంలో నిల్వ ఉంచాల్సిన నీరు వృధాగా సముద్రం పాలైంది. కనీసం గేట్ల నిర్వహణకు కూడా వైసీపీ సర్కార్ పూనుకోలేదు అని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అటు తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడమే కాదు, గతంలో పులిచింతల ప్రాజెక్టు సంబంధించి, అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించి, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు సంబంధించి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది వైసీపీ సర్కార్. దీనికి సంబంధించి అయితే చాలా వరకు నష్టం వాటిల్లింది. కనీసం గేట్లకు తుప్పపట్టకుండా గ్రీజు రాయడానికి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఒకటి కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొకసారి పులిచింతల ప్రాజెక్టు నిర్వహణపై కూడా నీలిమేఘాలు కమ్ముకొని మరోసారి చర్చకు దారితీసింది. పులిచింతల ప్రాజెక్టును నాగార్జున సాగర్ నుంచి దిగువకు వచ్చే కృష్ణా జలాలు సముద్రంలో కలవకుండా పులిచింతల వద్ద 40 TMCల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2013లో పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారు. 2013లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు 2021లోనే 16వ నెంబర్ గేట్ ఒకటి కొట్టుకొని పోవడం జరిగింది. దాదాపు 750 మీటర్ల దూరంలో ఆ గేటు నీళ్ళలో కృష్ణానదిలో కొట్టుకొని పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడు తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ను ఒకటి ఏర్పాటు చేసిన అధికారులు కొత్త గేట్ను బిగించేందుకు దాదాపు 2 సంవత్సరాలు పట్టడంతో కూడా ఇక్కడ వైసీపీ ప్రాజెక్టుల పైన శ్రద్ధ నిర్వహణ ఏంటో కూడా మనం స్పష్టమవుతుంది. 2021 ఆగస్టు 5వ తేదీన పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు కొట్టుకొని పోయింది. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటును పెట్టిన తర్వాత మరలా కొత్త గేటు పెట్టడం కోసం 2023 ఆగస్టు 5వ తేదీ, అంటే కరెక్ట్గా 2 సంవత్సరాలకి ఒక గేటు పెట్టడం కోసం 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అదే సమయంలో ఇక్కడ జలవనరుల శాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. అదే పల్నాడు జిల్లా నుంచి జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన సొంత జిల్లాలో ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోయినా కనీసం ఆ గేటు కొట్టుకొని పోయిన గేటు స్థలంలో కొత్త గేటు పెట్టేందుకు 2 సంవత్సరాలు పట్టిందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్వహణ, వ్యవసాయం, రైతులు, నీటిపారుదల రంగంపై ఎంత శ్రద్ధ ఉందో ఒక పులిచింతల ప్రాజెక్టు గేటు మార్పిడి విషయంలోనే చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీనిపై కూడా రైతు సంఘాల నేతలైతే ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోయిన నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు పులిచింతల ప్రాజెక్టును కూడా మరోసారి నిపుణులతో పర్యవేక్షించాలి, పరిశీలన చేసి రిపోర్ట్ ప్రభుత్వం తెప్పించాలని ఒక డిమాండ్ అయితే వస్తుంది. మరి ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు అధికారులు, నిపుణులు పంపించిన రాష్ట్ర ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు వద్దకు కూడా వచ్చి మొత్తం 24 గేట్లు ఉన్న పులిచింతల ప్రాజెక్టును అన్ని గేట్ల పరిస్థితి ఎలా ఉంది, గత 5 ఏళ్లలో కనీసం గ్రీజు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ పులిచింతల ప్రాజెక్టుకు ఉంది. ఇప్పుడు ఆ పులిచింతల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించి నిపుణులతో కమిటీతో ఒక నివేదిక తెప్పించుకోవాలని రైతు సంఘాల నేతలు, జలవనరుల నిపుణులు అయితే మరి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టుపై ఎలాంటి శ్రద్ధ, వైసీపీ ప్రభుత్వం ఎటు దీనిపై శ్రద్ధ వహించలేదు. కనీసం కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ పులిచింతల ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలనే ఒక డిమాండ్లు అయితే వస్తున్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.